Morning. Welcome to Way to Exams channel. Your preparation partner for APPSC Group 1 examination and Group 2 examination. Today we are discussing about Group 1 Science and Technology Unit 1 questions. Here we are providing so many model answers and questions. One it is Unit 1 జాతి నిర్మాణంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ యొక్క పాత్ర. ఇందులో మనం 80 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 80 క్వశ్చన్స్లో మొదటి ప్రశ్న, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ సమీకరణ మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడంలో మరియు నిత్య జీవిత సవాళ్ళను అధిగమించడంలో ఎలా దోహదపడుతుంది? ఉదాహరణతో విశ్లేషించండి. దీనికి మనం ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. అలానే 8 యాంగిల్స్లో ప్రశ్నని ఇవ్వడం జరిగింది. దీనికి ఒక ముగింపు, వే ఫార్వర్డ్ ముగింపుని ఇవ్వడం జరిగింది. ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ సమీకరణ మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడంలో మరియు నిత్య జీవిత సవాళ్ళను అధిగమించడంలో ఎలా దోహదపడుతుందో చూద్దాం ఉదాహరణతో సహా. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సమీకరణ భారతదేశ సామాజిక ఆర్థిక పరివర్తనకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఆధునిక సాంకేతిక పరిష్కారాలతో నిత్య జీవిత సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడం ద్వారా జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అనేది మన నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించడంలోనూ, అలానే జీవన నాణ్యతను పెంచడంలోనూ, సులభమైన పాలనను అందించడంలోనూ, అవినీతి లేని సమాజాన్ని చేయడంలోనూ సహాయపడుతుంది అని ఇంట్రాక్షన్లోనే మనం యాంగిల్స్ అని చెప్పేసాం. నెక్స్ట్ బాడీ. ఫస్ట్ యాంగిల్ హెల్త్ ఇంటర్వెన్షన్స్, డిజిటల్ హెల్త్. ఇప్పుడు భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ అనేటువంటి డిజిటల్ మిషన్ ప్రోగ్రామ్ ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళ కొలాబరేషన్ తోటి టెలిమెడిసిన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. టెలిమెడిసిన్ గురించి అందరికీ తెలిసిందే. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకి వైద్య సేవలను, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను, వైద్య సదుపాయాలను అందించడం బై యూజింగ్ ది డిజిటల్ టెక్నాలజీ. సో ఇదేమవుతుంది, స్పెషలిస్ట్ వైద్యం పొందలేనటువంటి గ్రామీణ ప్రజలకు దాన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల గ్రామీణాలకి పట్టణాలకి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గిస్తుంది. అలానే ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్స్ వచ్చాయి కొత్తగా. వీటి ద్వారా ముందుగానే క్యాన్సర్ను, దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ని కూడా ఈజీ చేసేస్తున్నాయి. సో ఇది హెల్త్కి సంబంధించిన ఇంటర్వెన్షన్. సెకండ్, ప్రెసిషన్ అగ్రికల్చర్. అంటే వ్యవసాయంలో ఖచ్చితత్వాన్ని పెంపొందించడం. అంటే పురుగు మందులు ఎప్పుడు పిచికారీ చేయాలి, చీడపీడలు ఎలా నివారించాలి, దాని యొక్క ఉత్పత్తిని, ఉత్పాదకతను ఏ విధంగా పెంచాలి, నేల యొక్క ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడాలి, వాతావరణ సమాచారం ముందుగానే రియల్ టైంలో ఎలా తెలుసుకోవాలి, డ్రోన్స్ యూసేజ్, ఐఓటీ ఆధారిత సెన్సార్స్, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ ఇన్పుట్స్ని ఇవ్వడం ద్వారా అగ్రికల్చర్ ఈల్డ్ని ఫార్మర్స్కి ఎక్కువ ఇచ్చేలాగా చేస్తున్నాయి. అలానే ఆర్థిక సమ్మిళితత్వం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేసెస్, అలానే భీమ్ నెట్వర్క్స్, డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఫిన్టెక్ స్టార్టప్స్, వీటన్నిటి ద్వారా కూడా సామాన్య పౌరుడికి, పల్లెల్లో ఉండే వాళ్ళకు కూడా బ్యాంకింగ్ సౌకర్యాన్ని మనం అందించగలుగుతున్నాం వెరీ ఈజీగా. సో ఇంక్లూజివ్ గ్రోత్. ఎవరైతే సమాజంలో వెనుకబడిన వర్గాల వారు అంతరాలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పే ప్రయత్నం. 3వ పాయింట్. 4, పట్టణాల చలనశీలత. పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యలు, విస్తరిస్తున్నటువంటి పట్టణాలు, వీటన్నింటినీ కూడా మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ పట్టణాల రద్దీని తగ్గిస్తున్నాయి. అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలుష్యాన్ని తగ్గిస్తున్నాయి. సో సస్టైనబుల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని, సస్టైనబుల్ అర్బన్ లివింగ్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేస్తున్నాయి. వీటి ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఆవిష్కరణలు. అలానే విద్యా విప్లవం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ బోర్డ్స్, డిజిటల్ ఇండియా, క్వాలిటేటివ్ వాల్యూ ఎడిటెడ్ లెక్చర్స్. వీటి ద్వారా ఏమవుతుంది, విద్యార్థికి ఒక అభ్యసన ఫలితాలను మనం మెరుగుపరచగలము. అభ్యసన సామర్థ్యాన్ని, తద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. ఇంధన భద్రత. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్
సోలార్ రూఫ్టాప్స్ ఇటువంటి వాటిని విస్తృతంగా వినియోగించడం ద్వారా జాతీయ ఇంధన స్వావలంబనకు, గృహ అవసరాలకు సరసమైన విద్యుత్తుకు మనం ఇవ్వగలుగుతున్నాం. పారదర్శక పాలన. ప్రభుత్వాలు పౌరులకి సేవలను అందిస్తూ ఉంటాయి. ఆ సేవలు చిట్ట చివరి వరకు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ వరకు రీచ్ అవ్వాలి అంటే పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దానికి మనం యూజ్ చేసుకోవాల్సినటువంటి మాధ్యమం డిజిటల్ మాధ్యమం. ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ద్వారానే సాధ్యమవుతుంది. అలానే కనెక్టివిటీ. పాన్ ఇండియా ఫైబర్ నెట్వర్క్ సిస్టమ్ డిజిటల్ ఎకానమీకి సపోర్ట్ సిస్టమ్లా పనిచేస్తుంది. అలానే డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం ద్వారా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా గృహ నిర్మాణాలను మరింత సులభతరం చేస్తుంది. ముగింపు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అభివృద్ధికి కేవలం ఒక సాధనం మాత్రమే కాదు, ఇది వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన ముఖ్యమైన చట్రం. ఇందులోని ఆవిష్కరణలే జాతి యొక్క ప్రయోజనాన్ని ప్రపంచ వేదికపై నిర్దేశిస్తాయి. సో ఈ రకంగా మనం క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది వన్స్ మీకు క్వశ్చన్ని ఎలా రాయాలి, ఏ యాంగిల్లో ప్రజెంట్ చేయగలగాలి, ఎన్ని డైమెన్షన్స్లో యూజ్ చేయగలగాలి, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ప్రాపర్ కన్క్లూజన్ ఎలా ఉండాలి, వితిన్ ది 10 minutes ఫ్రేమ్ వర్క్ టైం లిమిట్లో ఎలా రాయగలగాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వే టు ఎగ్జామ్స్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.